అందరికీ తెలుసు మనకి పూజ ఏటు దూరంలోనే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇక్కడ నిల్చున్న వాళ్ళు బయట ఎవరైతే నిల్చున్నారో దయచేసి అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు గారిని మంత్రి గారు కానీ ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుని హాస్పిటల్స్ కానీ వీటన్నిటికీ కూడా కానీ హైకోర్టు కానీ అలాగే దాదాపుగా 120 ప్రైవేట్ సంస్థ బాగుంటుంది అనేది ఈరోజు మీ అందరి సమక్షంలో మీ ఊళ్ళో ఇక్కడ మనకి పూజ ఏటు దూరంలోనే ఇప్పటికీ ఒక 55,000 ఎకరాల భూమిని సమీకరణ ద్వారా రైతుల భాగస్వామ్యంతో మనలో కొంత వెళ్తున్న సందర్భంలో గౌరవ శాసనసభ్యులు గారని మంత్రి గారు కానీ చెప్పారు. సో భూ సమీకరణ కానీ స్వీకరణ కానీ ఏ రకంగా ముందుకెళ్తుంటే బాగుంటుంది దానిపై మీ అందరి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఉంటుంది అనేది. మేము ఇల్లు తీసుకోవడానికి రాలేదు, వాస్తవంగా 5 ఎకరాలు. పేరు నాగరాజ్ శ్రీనివాస్, శ్రీగౌరి నాగరాజ్ శ్రీనివాస్. 2 ఎకరాల 70 సెంట్ల భూమిని ఆళ్ళ శేషిరెడ్డి గారు ఈరోజు ఈ సందర్భంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇంకా 100 ఎకరాలు కావాలని సెకండ్ ఫేజ్ అడిగారు. అలాగే ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశామో ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే ట్రాక్ ఈ రెండు ఈరోజు తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు ఈ యొక్క గ్రామాలు గుండా పోతుంది. అయితే మొదట ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని యాక్చువల్గా నిర్ణయించాం. అయితే శాసనసభ్యులు ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ల్యాండ్ పూలింగ్ తీసుకోండి అని చెప్పడం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం, గ్రామ మీటింగు. దాంట్లో మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో వాళ్ళకున్న అనేక సందేహాలు అడగటం జరిగింది. ఆ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తుంది. మెయిన్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టు ప్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ప్లాట్లు ఎక్కడిస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్ కొంటే అక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరిగింది. దీనికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు.